హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల కోసము ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రేపు జనవరి నెలలో వచ్చేటువంటి సంక్రాంతి పండుగ కానుకగా మరొక 3 కొత్త పథకాలను అమల్లోకి తీసుకురాబోతున్నట్లు గుడ్ న్యూస్ అయితే చెప్పారండి. సో, ఆ పథకాలు అనేటువంటివి ఏమిటి? వాటి పేర్లేంటి? వాటికి ఎవరు అర్హులవుతారు? ఎవరు అనర్హులవుతారు? ఎలా దరఖాస్తులు పెట్టుకోవాలి? ఎక్కడికి వెళ్లి చేసుకోవాలి? కావలసినటువంటి డాక్యుమెంట్స్ ఏమిటి? ఈ విధంగా మీకు వన్ బై వన్ అన్నీ కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు తప్పకుండా వీడియోను ఎండ్ వరకు చూడండి. ముఖ్యంగా మహిళలు ఎవరైతే చూస్తున్నారో, సో, ఎండ్ వరకు చూస్తేనే మీకు వీడియోలో ఏం చెప్పానైతే క్లియర్‌గా అర్థమవుతుంది. సో, ఫస్ట్ టైమ్ ఛానల్‌ని చూసేటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్‌లో పెట్టుకోండి. నేను చెప్పేటువంటి విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయకుండా అయితే వెళ్ళొద్దు గాయ్స్. ఓకేనా? ఒకసారి టెలిగ్రామ్ ఛానల్ కూడా విజిట్ చేయండి. అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ పెట్టేస్తున్నాను. లేట్ చేయకుండా టాపిక్‌లో గనక వచ్చేసినట్లయితే, మనకు రేపు జనవరి నెలలో వచ్చేటువంటి సంక్రాంతి పండుగ కానుకగా మహిళల కోసము మరొక 3 కొత్త పథకాలను అమల్లోకి తీసుకురాబోతున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గుడ్ న్యూస్ చెప్పారండి. ఓకేనా? సో, ఆ పథకాలనేటువంటివేమిటి? పేర్లేంటి? వాటికి ఎవరు అర్హులవుతారు? ఎవరు అనర్హులవుతారు? ఎలా దరఖాస్తులు పెట్టుకోవాలి? ఎప్పటినుంచి పెట్టుకోవాలి? అనే వివరాల గురించి మీకు క్లియర్ కట్‌గా చెప్పేస్తాను. మీరందరూ వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. సో, ఇప్పుడు ఆ 3 పథకాల్లో మొట్టమొదటిగా వచ్చేసి ఎన్టీఆర్ విద్యా లక్ష్మి పథకం అండి. ఓకేనా? ఈ ఎన్టీఆర్ విద్యా లక్ష్మి పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటి అంటే, సో, గరిష్టంగా ఇంట్లో ఇద్దరు పిల్లల చదువులకు రుణం అనేది అందిస్తారనమాట ఈ పథకం కింద. సో, చాలామంది పిల్లలు వాళ్ళ యొక్క పిల్లలను చదివించుకోలేక అనేక ఇబ్బందులనైతే ఎదుర్కొంటూ ఉంటారు. సో, దీనివల్ల కొంచెం విముక్తి అయితే కలుగుతుంది. సో, ఈ పథకానికి మీరు అప్లై చేసుకున్నట్లయితే మీరు రూ. 10,000 నుంచి రూ. 1,00,000 మధ్యలో ఎంతైనా రుణమైతే పొందవచ్చనమాట. అది కూడా పావలా వడ్డీకే. మీరు తీసుకున్నటువంటి రుణాన్ని తిరిగి మళ్ళా 48 వాయిదాల్లో కట్టుకోవచ్చు. నో ప్రాబ్లమ్. నిదానంగానే కట్టుకోవచ్చు. సో, మీరు దీనికి అప్లై చేసుకోవాలనుకుంటే మీ పిల్లలు చదువుతున్నటువంటి కాలేజీకి సంబంధించి అడ్మిషన్ లెటరు, దాని తర్వాత ఫీజు చెల్లించినప్పుడు ఫీజు యొక్క రసీదు తప్పనిసరిగా అయితే ఉండాలన్నమాట. మీరు దరఖాస్తులు పెట్టుకున్నటువంటి 48 గంటల్లోనే మీ ఖాతాల్లోకి నేరుగా నగదనేది జమ కావడం అయితే జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్‌గా మీ ఫ్యామిలీలో ముగ్గురు పిల్లలు చదువుతున్నారు. అందులో ఇద్దరు పిల్లలకు సంబంధించి మీరు రుణాలు పెట్టుకోవచ్చు సెపరేట్‌గా. పెట్టుకున్నట్లయితే మీకు ఇద్దరు పిల్లలకి ఎంత రుణం పెట్టుకున్నారో అంత రుణం అయితే మీ బ్యాంక్ ఖాతాల్లోకి నేరుగా జమ కావడం అయితే జరుగుతుందండి. గుర్తుపెట్టుకోండి. సో, ఇది చాలా యూజ్ అవుతుంది మహిళలకు సంబంధించి. ముఖ్యంగా డ్వాక్రా సంఘాల గ్రూప్‌లో ఉన్నటువంటి మహిళలకు మాత్రమే వర్తిస్తుందండి ఈ పథకము. ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం. సో, కొత్తగా ఇప్పుడే జాయిన్ అయినారంటే మినిమమ్ 6 మంత్స్ అయితే అయ్యుండాలనమాట. డ్వాక్రా గ్రూప్‌లో జాయిన్ అయ్యి వాళ్ళు మాత్రమే అర్హులైతే అవుతారు. 6 మంత్స్ బిలో ఉన్నటువంటి వాళ్ళైతే అర్హులు కారనమాట. సో, నాకు తెలిసి ప్రతి ఒక్క ఫ్యామిలీలో డ్వాక్రా సంఘాల్లోనే ఉంటారు లేడీస్. ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఉంటారనమాట. సో, ప్రతి ఒక్కరు కూడా యుటిలైజ్ చేసుకోండి ఈ పథకం కింద వచ్చేటువంటి రుణాలను. సో, గవర్నమెంట్ నుంచి వస్తుంది కాబట్టి అనేక బెనిఫిట్స్ కూడా ఉంటాయన్నమాట. అందువల్ల చెప్తున్నాను రుణాలను తప్పకుండా తీసుకోండి ఈ పథకాల కింద. ఓకేనా? సో, కేవలం రూ. 4 వడ్డీతో, సారీ 4% వడ్డీతో, పావలా వడ్డీ అన్నమాట. వడ్డీ కూడా చాలా అంటే చాలా తక్కువ. సో, బయట ఎక్కడైనా తీసుకుంటే ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో, ఇది మనకు కేవలం పావలా వడ్డీకే అందజేస్తూ ఉన్నారు. రూ. 10,000 నుంచి రూ. 1,00,000 వరకు మధ్యలో ఎంతైనా పెట్టుకొని తీసుకోవచ్చు మీరు. ఇక దీనికి అప్లై చేసుకోవాలనుకుంటే మీ యొక్క డ్వాక్రా సంఘం గ్రూప్ యొక్క లీడర్స్ ఎవరైతే ఉంటారో ఈ పైన అధికారులు, వీఓఏ కావచ్చు, సీసీ అధికారులు. ఆ అధికారులను సంప్రదించండి. వాళ్ళు మీ దగ్గర అన్ని డాక్యుమెంట్స్ కూడా తీసుకొని, సో, పైన అధికారులకు సబ్మిట్ చేస్తారు. అప్పుడు మీకు అప్రూవల్ వచ్చినట్లయితే వితిన్ 48 అవర్స్‌లో మీకు అమౌంట్ అనేది బ్యాంక్ ఖాతాలకు జమ కావడం అయితే జరుగుతుంది. సో, మనకు నెక్స్ట్ మంత్‌లో దీనికి కన్ఫర్మేషన్ అయితే ఇస్తారు ప్రభుత్వం. అప్పుడు మీరు పెట్టుకోవచ్చు దరఖాస్తులు. నో ప్రాబ్లమ్. నేను ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది ఇస్తూనే ఉంటాను. బట్ ముందుగా చెప్తున్నాను మీకు. నెక్స్ట్ ఇంకొక పథకం వచ్చేసి ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం అండి. గుర్తుపెట్టుకోండి. ఇది రెండవ పథకం అన్నమాట. సో, ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటి అంటే, సో, మీ యొక్క కుమార్తెల యొక్క వివాహ ఖర్చుల కోసము తగినంత రుణమైతే అందించడం. రూ. 10,000 నుంచి రూ. 1,00,000 వరకు రుణమైతే అందిస్తారనమాట. ఓకేనా? సో, ఈ డ్వాక్రా సంఘంలో ఉన్నటువంటి సభ్యురాళ్ళు ఎవరైతే ఉంటారో, వాళ్ళ యొక్క కుమార్తెల యొక్క వివాహ ఖర్చుల కోసం రుణాలైతే అందిస్తారు. దీనికి కూడా సేమ్ మనకు పావలా వడ్డీకే అందిస్తారు. గరిష్టంగా 48 వాయిదాల్లో కట్టుకోవచ్చు. నో ప్రాబ్లమ్. మీరు దీనికి దరఖాస్తులు పెట్టుకోవాలి అనుకుంటే, లగ్న పత్రిక, పెళ్లి ఖర్చు,
అంచనా పత్రాలు తప్పనిసరిగా ఉండాలన్నమాట. పెళ్లి ఖర్చు అంటే మీకు పెళ్లి ఖర్చుకు సంబంధించినటువంటి అంచనా, మీ ఖర్చులు చాలా ఉంటాయి కదా పెళ్ళంటే. ఓకేనా? వాటన్నిటికి సంబంధించి ఒక అంచనా పత్రం ఒకటి రాసుకొని దాన్ని కూడా పెట్టుకోవాలన్నమాట మీరు. పరిశీలన అనంతరం సభ్యురాలి యొక్క ఖాతాల్లోకి నేరుగా నగదనేది జమ కావడం అయితే జరుగుతుందండి. ఈ పథకాన్ని కూడా మనకు నెక్స్ట్ మంత్‌లోనే కొత్త సంవత్సరం కానుకగానే అమల్లోకి తీసుకురాబోతున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. దీనికి అప్లై చేసుకోవాలనుకున్న మీరు మీ పై అధికారి, ఈ గ్రూప్‌కు లీడర్ ఎవరైతే ఉంటారో విఓఏ, సీసీ అధికారులు వాళ్ళ దగ్గరికి తగినటువంటి డాక్యుమెంట్స్ అందించినట్లయితే వాళ్ళు దరఖాస్తులు అనేటువంటివి పెడతారనమాట. ఓకేనా? మీకు ఫుల్ డీటెయిల్స్ ఇంకా అందజేస్తాను ముందు ముందు రోజుల్లో. ఈ డాక్యుమెంట్స్ అనేటువంటివి ఏమేమి కావాలి అవన్నీ కూడా. ఇక్కడ చూడొచ్చండి. ఈ శ్రీనిధి కింద 2 ప్రత్యేక పథకాలు అనేటువంటివి ప్రారంభించబోతున్నారనమాట. ఈ శ్రీనిధి కిందే ఈ 2 పథకాలు అనేటువంటివి. డ్వాక్రా సంఘాల్లో కనీసం 6 నెలలు పూర్తి చేసినటువంటి సభ్యురాలు ఇప్పటికే బ్యాంకు లింకేజీ, శ్రీనిధి లేదా ఇతర రుణాలను సక్రమంగా చెల్లిస్తున్నటువంటి వాళ్ళకు మాత్రమే వర్తింపు జరుగుతుందన్నమాట. మీరు తీసుకున్నటువంటి శ్రీనిధి, బ్యాంక్ లీకేజీ రుణాలను ప్రతి నెల కూడా సక్రమంగా చెల్లిస్తూనే ఉండాలన్నమాట. ఇన్ కేస్ మీరు ఏమన్నా పెండింగ్‌లో పెట్టుకున్నట్లయితే మీరు అర్హులు కారు. అదే చెప్తున్నారు మనకిక్కడ. ఈ పథకాలు వచ్చేసి బయోమెట్రిక్ ఆధారంగా అమలు చేస్తారనమాట. మీ ఫింగర్ ప్రింట్ ఆధారంగా చేస్తున్నారు కాబట్టి మీకు రియల్‌గా అంటే నిజాయితీగా అర్హత కలిగినటువంటి వాళ్ళకు మాత్రమే వర్తింపు జరుగుతుంది. ఎవరికంటే వాళ్ళకి ఇవ్వరనమాట. ఎందుకంటే బయోమెట్రిక్ ద్వారా అందజేస్తున్నారు. కాబట్టి మీకు ఈ పథకం అప్లై చేసినప్పుడు బయోమెట్రిక్ అనేది తీసుకుంటారు కంపల్సరీగా, గుర్తుపెట్టుకోండి. ఇది రెండవ పథకంగా అయితే చెప్పుకోవచ్చు. ఇవన్నీ ఈ 2 పథకాలండి. మ్యాక్సిమము ఈ డ్వాక్రా సంఘాల్లో ఉన్నటువంటి మహిళలకు మాత్రమే వర్తింపు జరుగుతుంది. ప్రతి ఒక్క ఫ్యామిలీలోనూ ఉంటారు. ఈ రోజుల్లో ఎవరు కూడా లేకుండా ఉండరనమాట. ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతాయి. యుటిలైజ్ చేసుకోండి ఈ 2 పథకాలను. ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. మీకు అప్డేట్స్ అనేటువంటివి వెంట వెంటనే తెలియజేస్తూ ఉంటాను మన ఛానల్ నుంచి ఎప్పటికప్పుడు. ఓకేనా? నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి మనకు ఈ కొత్త సంవత్సరం కానుకగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చంద్రన్న కానుకలు అనేటువంటి వాటిని పంపిణీ చేయబోతున్నారనమాట. ఓకేనా? ఒక బ్యాగ్‌లో మీకు దాదాపుగా 6-7 రకాల సరుకులు అనేటువంటి వాటిని ఆ బ్యాగ్‌లో పెట్టి కానుకలైతే మీకు పంపిణీ చేస్తారు. కొత్త సంవత్సరం, సంక్రాంతి పండుగ కానుక. ఇక క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి ఇప్పుడు క్రిస్మస్ పండుగ వచ్చేస్తుంది కదా! దానికి ఒక 2 రోజుల ముందుగానే రేషన్ షాప్స్ దగ్గర అయితే మీకు పంపిణీ చేస్తారు క్రిస్మస్ పండుగ కానుక. ఇక రిమైనింగ్ వాళ్ళకు రేపు సంక్రాంతి పండుగ కానుకగా రేషన్ డీలర్ షాప్స్ దగ్గర పంపిణీ అయితే జరుగుతుందండి. దాంట్లో దాదాపుగా 6-7 రకాల సరుకులు అయితే ఉంటాయి. బియ్యం సపరేట్, ప్రతి నెల వచ్చేటువంటి సరుకులు సపరేట్‌గా ఈ యొక్క కొత్త సరుకులను దీంట్లో చంద్రన్న కానుకల కింద అందచేయడం అయితే జరుగుతుంది. ఓకేనా? ప్రతి నెల రేషన్ ఎలా ఇస్తారో సేమ్ అదే విధంగా దీన్ని కూడా పంపిణీ అయితే చేస్తారండి. ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మనకు నెక్స్ట్ మంత్ నుంచి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు రేషన్ పంపిణీ జరుగుతుంది కాబట్టి అప్పుడే ఈ రేషన్ బ్యాగ్స్‌ని కూడా మీకు ఇచ్చేస్తారు. ఈ చంద్రన్న కానుక బ్యాగ్స్‌ని కూడా. రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి లబ్ధిదారుడు కూడా పొందొచ్చు. నో ప్రాబ్లమ్. రేషన్ కార్డు లేకపోతే పొందలేరనమాట. ఓకేనా? ఈ విధంగా అయితే ఉన్నాయండి. 3 కొత్త పథకాలు అనేటువంటివి ఇవే. ఇంకేమైనా కొత్త కొత్త పథకాలు వచ్చినవి అంటే నేను మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే అందజేస్తూనే ఉంటాను గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్. రెగ్యులర్‌గా ఛానల్ ఫాలో అప్ చేస్తుండండి.